స్థానిక జాంపేట పోలీస్ మైదానంలో రంజాన్ కప్ 2025 టోర్నమెంట్ సీజన్ 3ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీవాసు శుక్రవారం ప్రారంభించారు. ఆల్ సమీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి అబ్దుల్లా ఈ టోర్నమెంట్కు అఫీషియల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు. ఆదిరెడ్డి సరదాగా బ్యాటింగ్ చేసి ఉత్సాహపరిచారు. దానవైపేట యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఇక్కడ రంజాన్ కప్ నిర్వహిస్తూ ఉండగా అబ్దుల్లా సహకారం అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న అబ్దుల్లాను అభినందించారు. ఇటువంటి టోర్నమెంట్ల ద్వారా యువతలో శారీరక మానసిక దారుఢ్యం రావడంతో పాటు కొత్త ఉత్సాహం వస్తుందన్నారు. 16 టీంలు పాల్గొంటున్న టోర్నమెంట్లో రోజుకి 4 మ్యాచ్లు చొప్పున వారం రోజుల పాటు జరగనున్నాయి. విజేతలకు 25,000, రన్నర్స్కు 15,000 నగదు బహుమతి ఈ నెల 14వ తేదీన జరిగే టోర్నమెంట్ ముగింపు సభలో అందజేస్తారని నిర్వాహకులు తెలిపారు. ఎండి అబ్దుల్లా టాస్ వేసి 2 జట్ల మధ్య తొలి మ్యాచ్ను ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా రంజాన్ సందర్భంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఇమ్రాన్, ఈస్టీ గర్ల్స్, సయ్యద్ అల్తాఫ్, పండు, దానవైపేట మసీద్ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా రంజాన్ కప్ పెట్టడం జరిగింది అల్ సమీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తరఫున. ప్రతి సంవత్సరం పవిత్రమైన రంజాన్ మాసం ముందు ఈ యొక్క రంజాన్ కప్ టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్ సరదాగా మా దానాపేట్ యూత్ అసోసియేషన్ వారు నిర్వహిస్తూ దీన్ని స్పాన్సర్ చేస్తూ ప్రతి సంవత్సరం ఇది చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా 16 టీములు ఇందులో పాల్గొనడానికి వచ్చాయి. సో అందరికీ ఆల్ ది బెస్ట్, అందరూ బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా రంజాన్ కప్ సీజన్ 3 స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మన అల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ద్వారా ప్రతి సంవత్సరం చేస్తున్నామండి. అబ్దుల్లా గారు దీనికి ఆయన వంతుగా ప్రతి సంవత్సరం మెయిన్ స్పాన్సర్గా ఆయనకి సంబంధించిన దాంట్లో కొంత మొత్తం మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఆల్మోస్ట్ దీనికి మెయిన్ స్పాన్సర్గా ఆయనే కొనసాగుతున్నారు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి. ఇది దానాపేట యూత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది విన్నర్స్కి 25,000, రన్నర్స్కి 15,000 రూపీస్ ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఇది రంజాన్లో ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళం. అయితే ఈ సంవత్సరం ఎండాకాలం రావడం వల్ల వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు ఇబ్బంది కలుగుతుందని చెప్పి కొంచెం ముందుగా స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఇది పూర్తిగా దానాపేట యూత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి మొత్తం 16 టీములు పాల్గొంటున్నాయండి. ఇది రోజుకి 4 మ్యాచ్లు చొప్పున 1 వీక్ జరుగుద్ది. ఫైనల్ మ్యాచ్ కూడా చేసిన తర్వాత మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. థ్యాంక్ యూ.